ఏడాది ముందే మురిపించిన నైరుతి తీరా సాగు పనులు ఆరంభించాక ముఖం చాటేసింది. నాటిన విత్తనాలు మొలకెత్తిన మొక్కలు ఎండిపోవడంపై మెట్ట ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఇప్పటికే పొలంలో నారుమల్లు పోసుకొని నాట్లకు రెడీ అయిన మాఘాని ప్రాంతాలు రైతులు వరుణుడి దయ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో గురువారం నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గత 2 ఏళ్లుగా తగిన వర్షపాతం లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటడం, తెలంగాణలో వరి సాగు పెరగడంతో బోర్లు, బావుల మీద ఆధారపడి వేసిన రైతాంగం దిగాలు పడుతోంది. ఇకనైనా వరుణుడు కరుణించకపోతే ఖరీఫ్ నష్టాలమయం కానుందని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.